శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్త గురువే నమః. శ్రీ దత్త పురాణం 4వ భాగం 61వ అంశం భార్గవరాముని చరిత్ర. మాయాజృతంలో సర్వస్వాన్నే కోల్పోయిన ధర్మరాజు అనుజ్యూతం కూడా ఆడి కట్టుబట్టలతో తమ్ములతో ధర్మపత్నితో వనవాసానికి బయలుదేరాడు. మరికొందరి హితులు సన్నిహితులు మునులు వారి వెంట నడిచారు. అరణ్యాలలో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానాలు చేస్తూ ఆశ్రమవాసులకు నమస్కరించి దీవెనలు పొందుతూ వనవాసం గడుపుతున్నారు. కొంతకాలానికి మహేంద్ర పర్వతం మీద భార్గవరాముని ఆశ్రమానికి చేరుకున్నారు. పాండవులు అక్కడి పుణ్యతీర్థాలలో పవిత్ర స్నానాలు చేసి దేవర్షి పితృతర్పణ విధులు నిర్వహించారు. రోమస మహర్షి మార్గదర్శకత్వంలో అక్కడ ఆశ్రమాలను అక్కడి ఋషులను సందర్శించారు, ఆశీస్సులు పొందారు. భృగు, అంగీరస, వాసిష్ఠ, కశ్యప, అకృత వ్రణాది మహర్షులను దర్శించి సంబరపడిన ధర్మరాజు భార్గవరాముని ఆశ్రమం అయితే కనిపించింది, కానీ ఆ మహర్షి దర్శన భాగ్యం లభించలేదు. ఈ జన్మకి నాకు అదృష్టం ఎప్పుడో అని తన అభిలాషను ఆ మహర్షుల ముందు ప్రకటించాడు. అది విన్న ఆకృతవ్రుడు, ధర్మజ, మీ రాక భార్గవరామునికి ముందే తెలుసు. మీరంటే చాలా ఇష్టం కనుక దర్శనం ఇస్తాడు. సాధారణంగా అష్టమికి చతుర్దశికి ఈ ఆశ్రమానికి వస్తాడు. ఈ రోజు గడిస్తే రేపు చతుర్దశి, కాబట్టి మీరు ఇక్కడ ఉండగలిగితే రేపే భార్గవరాముని సందర్శించవచ్చు అన్నాడు. దానికి సంబరపడి ధర్మరాజాదులందరూ ఆ రాత్రికి అక్కడే ఆగిపోయారు. అతిథి మర్యాదలన్నీ అయ్యి అందరూ తీరి కూర్చున్నాక ధర్మరాజు మెల్లగా భార్గవరాముని ప్రస్తావన తెచ్చాడు. ఆకృతి వ్రణ, నువ్వు భార్గవరాముని అనుచరుడివి. ఆ మహాబల పరాక్రమశాలి చేసిన ప్రతి పనికి నువ్వు ప్రత్యక్ష సాక్షివి. అంచేత భార్గవరాముని పూర్వవృత్తాంతంలో నీకు తెలియంది లేదు. ఆ మహానుభావుడు 37 మార్లు మా క్షత్రియులందరినీ ఏ ప్రకారంగా జయించాడు, ఏ కారణంగా జయించాడు, ఈ వివరాలు యథాతథంగా వాస్తవ రూపంలో తెలుసుకోవాలని నా కోరిక. అందుకు నువ్వొక్కడివే సమర్థుడవు. దయచేసి నన్ను కృతార్థుని చెయ్యి అని అభ్యర్థించాడు. ధర్మసభవ, భృగువంశంలో జమదగ్ని కుమారుడుగా పుట్టి భార్గవరాముడు జామదగ్నుడు అనే పేరు పొంది అతి వజ్రాయుధమైన గండ్రగొడ్డలిని ధరించి పరశురాముడై మహావీరుడుగా విఖ్యాతి పొందిన మహానుభావుడి చరిత్ర చెప్తాను, ఆలకించు. హైహేయ వంశంలో పుట్టిన కార్తవీర్యార్జునుడు భార్గవరాముని చేతిలో నిహతుడయ్యాడు. అతడికి 1000 చేతులుండేవి. దత్తాత్రేయ ప్రసాదం వల్ల దివ్యకాంచన విమానం ఉండేది. అతడి రథము అటువంటిదే. దాని గమనానికి అడ్డు ఆపు లేదు. ఆ రథం అధిరోహించి సమస్త భూపాలకులను ఓడించి సామంతులను చేసుకున్నాడు. 7 ద్వీపాల వసుంధరను మొత్తం తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. అహంకరించి దేవతలను, రక్షులను, ఋషులను, సమస్త భూతాలను పీడించసాగాడు. భరించలేక దేవతలు, ఋషులు కలిసి వెళ్ళి విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు. కార్తవీర్యుని సంహరించు, మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు. ఇంద్రుడు కూడా తన చేదు అనుభవం ఒకటి చెప్పాడు. శచీ సమేతుడై నందనంలో విహరిస్తున్న తనను దివ్య విమానం మీద అటువైపుకు వచ్చిన కార్తవీర్యార్జునుడు అవమానించాడని, అతడి ఆగడాలు మితిమీరిపోయాయని, ఇక ఉపేక్షించరాదని విన్నవించాడు. విష్ణుమూర్తి అందరి వేదనలు విన్నాడు. ఆలోచిస్తాను, వెళ్ళిరండి అని పంపించాడు. తాను బయలుదేరి తన బదరికావనం చేరుకున్నాడు. ఇదే కాలంలో కాన్యకుబ్జాన్ని గాది అనే ఒక మహారాజు పాలిస్తున్నాడు. అతడు మహాబలశాలి, పరాక్రమశాలి. పరిపాలనా బాధ్యతల్ని మంత్రులకు అప్పగించి అతడు కొంతకాలం సతీ సమేతుడై వనవాసం చేశాడు. ఆ సమయంలో ఆ రాజదంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది. సత్యవతి అని పేరు పెట్టారు. దినదిన పరివర్తమాన అయ్యింది. అప్సరసల తలదన్నే సౌందర్యం, అందానికి తగిన గుణసంపద. భార్గవ వంశంలో పుట్టిన రుచీకుడు సత్యవతిని చూసి ముచ్చటపడ్డాడు. తనకిచ్చి వివాహం చెయ్యమని గాది దంపతులను అభ్యర్థించాడు. సంచితవ్రతుడైన ఆ బ్రాహ్మణుని చూసి తన కులాచారం వెల్లడించాడు గాది. శరీరం అంతా తెల్లగా ఉండి ఒక్క చెవి నల్లగా ఉండే 1000 గుర్రాలు కన్యాశుల్కంగా ఇచ్చి సత్యవతిని ప్రణయమాడమన్నాడు.
శుల్కం తీసుకోకుండా కన్యాదానం చేయటం మా కులాచారం కాదని చెప్పి కాన్యకుబ్జానానికి వెళ్ళిపోయాడు. రుచికుడు వరుణుని అడిగి అటువంటి 1000 గుర్రాలు పొందాడు. అవి కాన్యకుబ్జం చెంత గంగ నుంచి పైకొచ్చాయి. అప్పటి నుంచి ఆ రేవుకు అశ్వతీర్థమనే పేరు స్థిరపడింది. ఆ గుర్రాలని గాదికి అందించి రుచికుడు సత్యవతిని అగ్నిసాక్షిగా సొంతం చేసుకున్నాడు. కాన్యకుబ్జంలోనే ఉండి రాజభోగాల్లో శృంగార క్రీడల్లో మునిగి తేలుతున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున రుచికుడి తండ్రి భృగు వచ్చాడు. కొడుకుని కోడల్ని వారి అన్యోన్య దాంపత్యాన్ని చూసి సంతోషించాడు. కోడలి చేస్తున్న ఉపచారాలకి సంబరపడ్డాడు. భృగువుని ఉన్నతాసనం మీద అర్చించి ఆ దంపతులు వినయంగా అతడికి చేరువులో నేల మీద కూర్చున్నారు. సత్యవతి, నీ గుణగుణాలకు సంతోషించాను. ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు భృగువు. తన తల్లికి పుత్ర సంతానం కలిగేటట్టు వరమిమ్మన్నది సత్యవతి. భృగువు తదాస్తు అన్నాడు. ఋతుస్నాతవై నువ్వు మేడి చెట్టును కౌగిలించుకో. ఇదిగో ఈ హవిస్సును భుజించు. అలాగే నీ తల్లి రావి చెట్టును కౌగిలించుకోవాలి. ఈ చెరువును ఆరగించాలి. భద్రంగా పట్టుకు వెళ్ళి దీన్ని మీ తల్లికి అందించు అని చెప్పి 2 చెరువులు కోడలిగిచ్చాడు. తన దారిన తాను వెళ్ళిపోయాడు. తల్లి కూతురులు తాము కౌగిలించుకోవలసిన తరువులను, భుజించవలసిన చెరువులను పొరపాటున తారుమారు చేసుకున్నారు. దీన్ని గమనించిన భృగువు మళ్ళీ వచ్చి జరిగిన పొరపాటుని కోడలికి తెలియజెప్పాడు. ఇందువల్ల నీకు పుట్టే బ్రాహ్మణుడు క్షత్రియాచార పరుడవుతాడు. నీ తల్లికి జన్మించే క్షత్రియుడు బ్రాహ్మణాచార పరుడవుతాడు. ఇంతకన్నా ప్రమాదం ఏమీ లేదులే అని కోడల్ని ఓదార్చాడు. అయితే ఇది సత్యవతికి నచ్చలేదు. తన కొడుకు బ్రాహ్మణాచారపరుడే కావాలని, క్షత్రియాచారాన్ని తర్వాత తరానికి అంటే మనవడికి సంక్రమించేటట్టుగా చెయ్యమని అభ్యర్థించింది. తథాస్తు అన్నాడు భృగు మహర్షి. కొంతకాలానికి సత్యవతి గర్భం ధరించింది. మగబిడ్డను ప్రసవించింది. జమదగ్ని అని నామకరణం చేశారు. అతడు చతుర్వేదాలను అభ్యసించి షట్శాస్త్రాలను స్వాధీనం చేసుకొని మహాతేజస్వి అయ్యాడు. మహాతపస్సాలి అయ్యాడు. ప్రసన్నజిత్తు కూతురు రేణుకాదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి వసుమంతుడు, సుషేణుడు, వసువు, విశ్వావసువు, రాముడు అని 5 కుమారులు కలిగారు. ఒకనాడు రేణుకాదేవి స్నానానికి వెళ్ళింది. ఆ సరోవరంలో మూర్తి కావతక పట్టణాధిపతి చిత్రరథుడు తన భార్యలతో జలక్రీడలు ఆడుతున్నాడు. రేణుకాదేవి కొంచెంసేపు నిలబడి వాళ్ళని చూసింది. తాను అలాంటి జలకేళికి ముచ్చటపడింది. వెంటనే మనస్సును నిగ్రహించుకుంది. స్నానం ముగించుకొని త్వరగా ఆశ్రమం చేరుకుంది. ఆలస్యానికి జమదగ్ని మండిపడతాడని భయపడుతూనే ఉంది. ఆశ్రమంలోకి అడుగుపెట్టిన రేణుకను మహర్షి తీరిపార చూశాడు. ముఖంలో బ్రాహ్మకళ లోపించడాన్ని గుర్తించాడు. ఆగ్రహోద్గ్రుడు అయ్యాడు. సమతుష్కల కోసం అడవికి వెళ్ళిన 4 కొడుకులు అదే సమయానికి తిరిగి వచ్చారు. వాళ్ళని చూసి మీ తల్లిని సంహరించండి అని ఒక్కొక్కరిని పేరున ఆజ్ఞాపించాడు జమదగ్ని. అయితే ఆ కుమారులు కన్నతల్లిని సంహరించడానికి మనసొప్పక స్థాణులే నిలబడిపోయారు. దీనితో జమదగ్నికి క్రోధం రెట్టింపైంది. నా మాట వినలేదు కాబట్టి మీరు 4 ఈ అరణ్యంలో మృగాల్లాగా పక్షుల్లాగా జడ జీవితం గడపండి అని శపించాడు. అంతలోకి పరశురాముడిచ్చాడు. జమదగ్ని అతడికి ఇదే ఆజ్ఞ ఇచ్చాడు. పాపశీల నీ తల్లిని సంహరించమన్నాడు. అనడమేంటి, అతడు తన గండ్రగడ్డలితో తల్లి శిరస్సు నరికివేశాడు. జమదగ్ని కోపం చల్లారింది. సంతోషించాడు. భార్గవరామ, వరాలు కోరుకో ఇస్తా అన్నాడు. తల్లి పవిత్రురాలై పునర్జీవించాలని, ఈ శిరక్కణ వృత్తాంతం ఆమెకు గుర్తుండకూడదని, సోదరుడు 4 శాప విముక్తులు కావాలని, తనకు మాతృహనన దోషం అంటకూడదని, రణరంగంలో అప్రతిహత శక్తి దీర్ఘాయువు తనకు రావాలని రాముడు కోరుకున్నాడు. జమదగ్ని తథాస్తు అన్నాడు. రేణుకాదేవి నిద్ర నుంచి మేలుకున్నట్టు కళ్ళు తెరిచి చూసింది. అన్నగార్ల జడత్వం వదిలిపోయింది. తాను విముక్తుడయ్యాడు. అటుపైన కొంతకాలానికి కార్తవీర్యజనుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి హోమధేనువును బలాత్కారంగా లాక్కుపోయాడు.
దీనికి అలిగిన భార్గవరాముడు కార్తవీర్యుడి సహస్ర బాహువులను ఖండించి సంహరించాడు. హోమధేనువును తోలుకొని తెచ్చుకున్నాడు. దీనికి ప్రతీకారంగా కార్తవీర్యుడి కొడుకులు ఆశ్రమానికి వచ్చి ఒంటరిగా ఉన్న జమదగ్నిని సంహరించి పారిపోయారు. దీనికి కసిలి భార్గవరాముడు దుష్టులైన క్షత్రియులందరినీ హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. భూమండలమంతా 21 సార్లు గాలించి దుష్ట క్షత్రియ సంహారం చేశాడు. వారి రక్తంతో సమంత పంచకంలో 9 మడుగులు నింపి పితృతర్పణాలు విడిచిపెట్టాడు. ఆ తర్వాత 10 బారెల పొడుగు 9 బారెల వెడల్పుతో బంగారు వేదికను నిర్మించి భూరి దక్షిణలతో మహాయజ్ఞం చేశాడు. యజ్ఞాంతంలో ఆ కాంచనమయ వేదికను ప్రధాన ఋత్విక్కు కశ్యపుడికి దానం చేశాడు. దాన్ని ఆ మహర్షి అనుజ్ఞతో సమభాగాలుగా ఖండించి యాజ్ఞికులందరూ పంచుకున్నారు. అప్పటి నుంచి ఆ బ్రాహ్మణులకు ఖండవాయనులు అని పేరు ఏర్పడింది. క్షత్రియ సంహారం చేసి స్వాయత్తం చేసుకున్న భూగోళాన్ని కూడా బ్రాహ్మణులకు పంచిపెట్టాడు. సరస్వతీ నదిలో అవభృత స్నానం చేశాడు. కల్మషాలన్నీ తొలగించుకున్నాడు. ఈ మహేంద్ర పర్వతం మీద నివాసం ఏర్పరచుకొని ప్రశాంత చిత్తంతో తపస్సు చేసుకుంటున్నాడు అని ఆకృత బ్రాహ్మణుడు భార్గవరామ కథను ముగించాడు. అప్పటికి తెల్లవారింది. చతుర్దశి వచ్చింది. భార్గవరాముడు వచ్చాడు. ధర్మజాతులు ఆ మహర్షిని దర్శించి భక్తి ప్రపత్తులతో పాదపూజలు చేశారు. భార్గవుడు కూడా వారందరినీ ఆదరించి ఆ రోజుకి తన ఆశ్రమంలోనే ఆతిథ్యం ఇచ్చి మన్నాడు వీడ్కోలు పలికాడు. తాను దక్షిణాభిముఖంగా వెళ్ళిపోయాడు. దీపక, విన్నావు కదా? శ్రీమన్నారాయణుడు దత్తరూపంలో వరాలిచ్చి కార్తవీర్యార్జుని మహావీర్యుని చేసి అతడు కోరుకున్నట్టే అధిక వీరుడై విప్రుడై భార్గవరాముడై వచ్చి అతనిని సంగ్రామంలోనే సంహరించాడు. నాయనా, ఇది విష్ణోశ్చరిత మహద్భుతం. సంక్షేపంగా చెప్పాను అని వేదధర్ముడు ముగించాడు. గురుదేవా, దత్తాత్రేయుడు సాధ్యజాతి దేవతలు వచ్చి అడిగితే ఇహపరాకలు ఉపకరించే తమదమాదులను నీతుల్ని ఉపదేశించాడని విన్నాను. వాటిని తమరు నాకు కూడా ఉపదేశించవలసిందిగా కోరుతున్నాను. దీపక, జ్ఞానకళాస్వరూపుడు స్వయంభువు అయిన పరమేశ్వరుడే అత్రిపుత్రుడిగా అవతరించాడు. అతడు జ్ఞానఘనుడు, సాక్షాత్ జగద్గురువతుడు. దేవతలకు, సిద్ధులకు, సాక్షులకు, మనుషులకు అందరికీ అతడే పరమగురువు. జ్ఞాన, యోగ, తపో, యమ, నియమ, సమాధి మార్గాలలో ఎవరు ఏ మార్గంలో సాధన చేసినా సేవించినా దత్తాత్రేయ సద్గురుని అనుగ్రహాన్ని పొందుతారు. ఆయనే అందరికీ మార్గము, గమ్యమును. సంసార సాగరాన్ని తరించి కృతార్థత పొందాలంటే ఈ సద్గురోపాసన ఒక్కటే సాధనం. అంచేత సాధ్యజాతి దేవతలు సైతం దత్తాత్రేయుని ఆశ్రయించి భక్తి, జ్ఞాన, యోగాది రహస్యాలనే కాక తమకు కావలసిన లౌకిక, అలౌకిక విషయాలన్నిటినీ అడిగి తెలుసుకొని పెడుతుంటారు. అలా ఒక సందర్భంలో దత్తాత్రేయుడు సాక్షులకు చేసిన నీతి ప్రబోధాల్ని ఒకానొక సందర్భంలో విదురుడు ధృతరాష్ట్రుడికి వినిపించాడు. వాటిని ఆ ఇద్దరి సంభాషణగా నీ ముందుంచుతాను, గ్రహించుకో అని వేదధర్ముడు ఇలా ప్రవచించాడు. శ్రీదత్త గురువే నమః. శ్రీదత్త శరణం మమ. 61వ అంశం సంపూర్ణం.